అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో బొజ్జి గణపైకి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు. మరి ఇంకెందుకు కప్పు బియ్యం పిండిన పదార్థాలు, అలానే 3/4 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నల్ల బెల్లాన్ని యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. నెక్స్ట్ గీ తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకుంటే సరిపోతుంది. అలానే టేస్ట్ కోసం సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఉంటుందండి ఈ సాల్ట్. నెక్స్ట్ తయారీ విధానం చూసేయండి. తయారీ విధానం కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండే పెట్టుకొని 1 కప్పు పిండికి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పుకి కప్పున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుని కాస్త బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ మనం తీసుకున్న సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్న బెల్లంలోంచి 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని ఇక్కడ వేసేస్తున్నాను నేను. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇలా మరుగుతూ ఉండగానే మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి. బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఉండలు ఏమీ లేకుండా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పిండి యాడ్ చేసిన తర్వాత ఒక అర నిమిషంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అందువల్ల స్టవ్ ఆఫ్ చేసేసి దించిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా చపాతీ ముద్దలాగా మనం ప్రెస్ చేస్తూ దీన్ని కలిపేసుకోవాలి. కలుపుకునే పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా ఉండ్రాళ్ళ చేసేసుకోవాలండి. మొత్తం పిండిని నేను ఉండ్రాలు చేయట్లేదు, సగం పిండిని అయితే ఉండ్రాళ్ళ చేస్తున్నాను, సగం పిండిని అయితే తాలికల్లా చేస్తున్నానండి. తాలికలు ఉండ్రాలు కలిపి పాయసం చేస్తే ఆ పాయసం చూడడానికి బాగుంటుంది, అలానే తినడానికి కూడా రుచిగా ఉంటుంది కదండి. గణపయ్యకు తాలికలు అన్నా సరే చాలా ఇష్టం కదా. సో తాలికలు కూడా నేను చేస్తున్నాను కొన్ని అయితే. ఒకవేళ మీరు చేతితో చేయడం ఇబ్బంది అనిపిస్తే జంతుకులు వేసే గొట్టం ఉంటుంది కదా, దాంట్లోని కాస్త పిండి ముద్దను పెట్టేసి బ్రష్ చేస్తే ఇలా తాలికలు వచ్చేస్తాయండి. ఇలా చేతితో చేసి పొడవుగా చేసిన తర్వాత మధ్యలో కట్ చేస్తే 2 తాలికలుగా అవుతాయి కదా. అందువల్ల నేను పొడవుగా చేసి ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. ఇలా పిండి మొత్తాన్ని తాలికలు ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి చూపిస్తున్నాను, నాకైతే ఇన్ని తాలికలు అలానే ఇన్ని ఉండ్రాలు అయ్యాయి. ఇన్ని చేయగా కాస్త పిండి అయితే మిగిలిందండి. ఒక లెమన్ సైజ్ అంత ఉంటుంది, చిన్న లెమన్ సైజ్ అంతా. దీన్ని అయితే నేను కొంచెం వాటర్లో వేసి కలిపేస్తున్నానండి, డైల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పాయసం కాస్త చిక్కపడాలంటే దీన్ని వేయటం వల్ల చిక్కపడుతుందండి. అందువల్ల దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగానే తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించేసుకోవాలండి. బాదంని అయితే ఇలానే కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పాయసానికి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ని వేయించేసి ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పటి వరకు మనమైతే ఉండ్రాలు తయారు చేసేసుకున్నాం, అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. స్కిప్ చేయడం వల్ల మీరు చేసే వంట సరిగ్గా రాదండి. సో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ తాలికలను అలానే ఈ ఉండ్రాలను యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి వేసేసుకోండి. వేసేసుకుని అస్సలు కలపొద్దు, కలపకుండా ఒక 1 మినిట్ పాటు అలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ 1 మినిట్ తర్వాత స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ముందే మీరు గరిటె పెట్టి కలపడం వల్ల ఉండ్రాళ్ళు అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, విరిగిపోయే ఛాన్స్. నెక్స్ట్ మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కలిపి పెట్టుకున్న దీన్ని కూడా వేసేసుకోవాలండి. పిండి ముద్దని మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకొని మరొక 1 మినిట్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. పూర్తిగా కూల్ అయిపోవాలి. ఈ ఉండ్రాళ్ళు బాగా చల్లారిన తర్వాత ముందుగానే కాచి చల్లార్చుకోవాలండి. మిల్క్ని అయితే కాచి చల్లార్చిన పాలని 1 కప్పు పాలని అయితే యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేయాలి కూల్ అయిన తర్వాత.
తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలిపేసుకోవాలి. మొదట కావలసిన పదార్థాలు చెప్పినప్పుడు నేను పాలు అయితే మర్చిపోయానండి. కాచి చల్లార్చిన 1 కప్పు పాలను అయితే మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్తున్నానండి, లాస్ట్లో పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గణపయ్యకి ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వినాయక చవితికి మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రసాదంగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.